నేను ఒక వీడియో చూసాను. జగన్ గారికి ఏం చెప్తున్నారంటే, అమరావతిలో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏవైతే కడుతున్నారో అది రివర్ బేసిన్ లో కడుతున్నారు, ఇట్ ఈస్ నాట్ సూటబుల్ అని చెప్తున్నారు. దాని కౌంటర్ కింద నారాయణ గారు మాట్లాడుతూ, రివర్ బెడ్ కి రివర్ బేసిన్ కి తేడా ఏంటో తెలియాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోండి. సీఎం పొజిషన్ లో ఉన్న వాళ్ళు అది తెలియకుండా మాట్లాడటం అనేది కామెడీ అని చెప్తున్నారు. అండ్ ఆల్సో రివర్ కి ఒక వాటర్ సోర్స్ కి పక్కన క్యాపిటల్ కడుతుంటే కట్టాలి కూడా, ఎందుకంటే వాటర్ సోర్స్ ఇస్ ఇంపార్టెంట్. అలాగే ఉన్నాయి కల్కటా, చెన్నై, సింగపూర్ అని చెప్పి ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. యాక్చువల్లీ మన హిస్టరీ తీసుకున్నా గానీ సివిలైజేషన్స్ హావ్ బీన్ డెవలప్డ్ బిసైడ్ అ వాటర్ సోర్స్. ఇండస్ సివిలైజేషన్ మనకి అక్కడ ఇండస్ రివర్ కి పక్కన, అట్లా చాలా సివిలైజేషన్, గ్యాంగస్ సివిలైజేషన్, ఇట్లా డిఫరెంట్ సివిలైజేషన్స్ కూడా అలాగే స్టార్ట్ అయినాయి. సో ఆయన చెప్తా, రివర్ బేసిన్ లో కడుతున్నాం, రివర్ బెడ్ లో కడితే ఎప్పుడైనా ప్రాబ్లం పెద్ద పెద్ద బిల్డింగ్స్ కి అని చెప్తున్నారు. ఒకవేళ వీళ్ళు కట్టేశారు అనుకోండి ఈ 5 years లో, నెక్స్ట్ ఆ గవర్నమెంట్ వస్తే మళ్ళా కట్టిని కూల్ చేస్తారా? కట్టిన వాటిని వేరే వాటంగా వాడాలి కదా. పోయినసారి ఆయన రాగానే ఒక దాన్ని రివర్ కి పక్కనే ఉందని చెప్పి కూల్చేశారు. కూల్చడం ఎందుకు, దాన్ని వేరే దానిగా అట్లీస్ట్ గొడవలాగైనా వాడచ్చు కదా. సో మనము లైక్ యాజ్ పీపుల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దట్ ఈస్ ఆర్ మనీ, మనం ట్యాక్సులు చేసి కడుతున్న మనీ.